ఈ విధంగా కుటుంబ పరంగా ఎవరిళ్లలో పోయే చంద్రబాబు నాయుడు పెద్దవాళ్ళు ఎన్టీ రామారావు గారి కుటుంబం, అక్కినేని నాగేశ్వరరావు గారి కుటుంబం, చిరంజీవి గారి కుటుంబం. అంటే జోగి రమేష్ ఒక్కడే బలహీన వర్గాల్లో బలమైన వాడు. వీడి గొంతు నొక్కితే బీసీలందరూ అణగదొక్కబడతారని చెప్పేసి ఒక కుట్ర కోణంలో ఈ రోజుకి చెప్తా ఉన్నాను. మేఘన నా కూతురుతో సమానం. రాజు మేఘన ఒకటవ్వాలనే ఈనాటికే కోరుకుంటాం. అది ప్రయత్నించాల్సింది పోయి క్యాంప్ ఆఫీసుకు ఫోన్లు చేసి పిలిపిస్తారా? రాష్ట్రంలో సమస్యలు లేవా? రాష్ట్రంలో ఇంకా సమస్యలు లేవా చంద్రబాబు నాయుడు గారు? రాష్ట్రంలో సమస్యలు లేవా నారా లోకేష్? ఇది మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నాం. స్థానిక శాసనసభ్యుడు కృష్ణప్రసాద్ ఏ రోజైనా వ్యక్తిగతంగా మిమ్మల్ని విమర్శించామా? రాజకీయంగా పోరాడడం తప్ప వ్యక్తిగతంగా కృష్ణప్రసాద్ని అడుగుతా ఉన్నా. నీ గురించి నీ పార్టీ వాళ్ళు కొన్ని వ్యక్తిగత విషయాలు ఇస్తానని చెప్తే ఒకటే చెప్పా, దమ్ముగా రాజకీయాలు చేస్తా జోగి రమేష్, దమ్ముగా ఉంటాడు, అంతేగాని వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళనని చెప్పా. మీ పార్టీ వాళ్ళు చాలామంది వీడియోలు పంపిస్తామన్నారు, ఫోటోలు పంపిస్తామన్నారు. ఓ నో, నా కుటుంబంలో ఒక సమస్య వస్తే వాళ్ళని మీరు ఒక్క వీడియో ప్లే చేస్తా దయచేసి. అంటే నేను చాలా వీడియోలు ఉన్నాయి, కానీ నేనేమి కొన్ని పరిధులు ఉన్నాయి కాబట్టి నాకు కూడా మనస్సాక్షి ఉంది కాబట్టి 4 కాలాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల్లో ఉండి ప్రజాసేవ చేయాలి కాబట్టి నా పార్టీకి సంబంధించిన మా నాయకుడి మీద బురదీశారు. మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ట్రోల్ చేశారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు జోగి రమేష్ తప్పు చేశాడేమో, జోగి రమేష్ కుటుంబం తప్పు చేసిందేమో అని చెప్పేసి మదనపడ్డారు. ఒకటే చెప్తా ఉన్నా, జోగి రమేష్ ఎప్పటికీ తప్పు చేయడు. మీ విలువల్ని విశ్వాసాన్ని కాపాడుతాడు.